నమస్తే, వెల్కమ్ టు ఐడియా న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఆర్ఓ మురళి. మేడారంలో కూలిన హోర్డింగ్ ఘటనలో 2 భక్తులకు గాయాలయ్యాయి. బాపట్ల పట్టణంలోని వైన్ షాపుల్లో ఓ మహిళ హల్చల్, యువకుడిపై దాడి చేసి అతడిపైనే పోలీసులకు ఫిర్యాదు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 12 మంది 3 గంటలు శ్రమించి కాపాడిన పోలీసులు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్ర మండలంలో వాడవాడ నారా లోకేష్ మంత్రి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేకపోయినా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చి బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై లోకేష్, జై సిబిఎస్, జై నరేంద్ర మోడీ, జై బీజేపీ అనే నినాదాలతో కూటమి నాయకులు పాల్గొన్నారు. అందులో భాగంగా టీడీపీ నాయకులు, మండల నాయకులు గంధం సత్యనారాయణమూర్తి, సబ్బరాము, గొల్లపల్లి రవి, అగ్రహారం శివన్నారెడ్డి, భాషా రామాచారి, మన్లేపల్లి రమేష్, జనసేన నాయకులు టైలర్ రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడారంలో కూలిన హోర్డింగ్, 2 భక్తులకు గాయాలు. మేడారంలో ఒక హోర్డింగ్ కూలిపోయింది. ఘటనలో 2 భక్తులకు గాయాలయ్యాయి. స్థానిక హరిత హోటల్ వద్ద స్క్రీన్ హోర్డింగ్ కొద్ది రోజుల కిందట ఏర్పాటు చేశారు. అది కాస్త శుక్రవారం స్క్రీన్ హోర్డింగ్ కూలిపోయింది. ఆ సమయంలో పక్కనున్న 2 భక్తులు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు భక్తులు తక్కువగా ఉన్నప్పుడు కూలడంతో పెను ప్రమాదం తప్పింది. కూలిపోయిన హోర్డింగ్ ను జేసీబీ సహాయంతో పక్కకు తొలగించారు. కొత్తగా తినడానికి ఈ సీసీబీ రెండేళ్లుగా లీకుల మీద లీకులతో మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో ఒకసారి చెక్ చేసుకోండి అని బిఆర్ ఎస్క్వర్ స్క్రీన్ డెన్స్ ఆర్ అన్నారు. I appeal to all my friends in the media as well. Please, for the last 2 years, the government has been indulging in massive attention diversion. Today, the inquiry, the investigation that is going on into phone tapping, I have reminded the gentlemen from Special Investigation Team, I have asked them. There have been numerous stories in the last 2 years, assassinating my character personally and also assassinating the character of our party leadership. Saying, stating and speculating that certain actresses' phones were tapped and something illegal was done. I asked the SIT pointedly today, I said, whose phone was tapped? Why don't you give me the information? Which is this actor who has complained to you, or the information that you have, why don't you produce it? Then the
ACP there says, no, we've already clarified no such thing has happened. But enough damage has been done to me, to my party leadership, to my family, to all the constituents of my constituency. So I appeal to the media, please treat everything that the government throws at you, every leak that is given to you, with a pinch of salt. Please corroborate, please verify, please check the facts and only then publish. I also appeal to the media, for the last 2 years, this government's incompetence. ఇద్దరు ప్రాణాలను బలి తీసుకున్న అతివేగం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. చింతలపూడి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టిన బైక్. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ, విధి విధానం తదితర అంశాలు జిల్లా ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు త్వరిత న్యాయం, పారదర్శక సేవలు అందేలా ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కూటమి పాలనలో ప్రజలకు తీర న్యాయం జరుగుతోందని, రాయలసీమపై చంద్రబాబు ద్వేషం పెంచుకున్నారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో లక్షలాది మందితో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. మనం ఒక క్లోజ్డ్ రూమ్ లో జరిగిన డిస్కషన్స్ లో ఓపెన్ గా ఒక రాష్ట్ర భవిష్యత్తుని, ఒక రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిన ఒక కథ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ ప్రెస్ మీట్ లో. మీకు గుర్తుంటే గనక 2024లో మనం ఒక కథ చెప్పుకున్నాం. ఒక ముసలి తోడేలు ఓపిక లేక ఒక గుంటనక్క సహాయం కోరి ఒక కుందేల్ని ఆహారంగా తీసుకురమ్మంటే ఆ గుంటనక్క వెళ్ళి ఆ కుందేలుకి ఎలా మాయ మాటలు చెప్పి ఆ సింహానికి ఆహారంగా మార్చిందో కథ చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, స్టిల్ ఈ రోజుకి ఇప్పటికీ అమాయకమైన ఆ కుందేలు ఆ సింహం వలలో చిక్కుకుని బిలబిలలాడుతూనే ఉంది. ఇక్కడ ఆ అమాయకమైన కుందేలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే గనక, మరి బాబు గారు ఆయనకి జన్మనిచ్చినటువంటి రాయలసీమ ప్రాంతంపై ఎందుకంత ద్వేషాన్ని పెంచుకున్నారో మనకి తెలియదు. కానీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక జీవధార, ఒక ప్రాణధారగా ఉండేటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపడానికి అన్ని విధాల ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. మనం ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అసలు అంటే వాగ్దానాలేంటి, చెప్పిన మాటలేంటి? పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఆర్ఓ మురళి. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ చిక్కిన డిఆర్ఓ క్యాటరింగ్ చేసిన బిల్లులు మంజూరికి లంచం అడిగిన మురళి. ఇక 26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరికి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ ఘరానా దొంగ చిత్తూరు రేణిగుంట రైల్వే పోలీసులకు చిక్కాడు. అతని నుంచి 9.26 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు, ట్యాబులు, బంగారం, గుర్తింపు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీ బోగిల్లో ఫోన్లు, ఆధార్, ఏటీఎం కార్డులు కొట్టేస్తాడు.
ఆధార్ కార్డులోని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఫోన్ లాక్ ఓపెన్ చేసి అందులోని డబ్బులను తన అకౌంట్లోకి మార్చేసుకుంటాడు. అతను ఎలా మోసం చేస్తాడో పై వీడియోలో చూడండి. గత కొద్ది నెలలుగా మన రేణిగుంట రైల్వే స్టేషన్ పరిధిలో చాలా సెల్ ఫోన్లు చోరీకి గురి అవుతున్నాయి. ఈ చోరీకి గురి అవుతున్న వెంటనే ఆ సంబంధిత ఫోన్లో నుంచి ఆ బాధితులకు వాళ్ళకి తెలియకుండానే వారి ఖాతాలో నుంచి భారీ ఎత్తున నగదు అనేది మిగతా వేరే అకౌంట్లకు అనేది ట్రాన్స్ఫర్ జరుగుతున్నది. ఇది వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఉంది. సో ఈ విధంగా కొంతమంది నిందితులు వాళ్ళ అకౌంట్లో నుంచి భారీ సొమ్ముని కొల్లగొడుతున్నారు. సో దీనిపైన మనకు ఇప్పటికీ రేణిగుంటలో ఈ సుమారుగా ఒక 5 ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ 5 ఇన్సిడెంట్లలోనూ 5 కేసెస్లోనూ మనకు సుమారు 18 లక్షల రూపాయల ప్రాపర్టీ అనేది దొంగతనానికి గురి అయింది అనమాట. సో దీనిపైన మా డిఐజీ గారు, మా డిఎస్పీ మేడం ఒక 2 టీమ్స్ ని ఏర్పాటు చేశారు. సో మా 2 టీమ్స్ ఇంక్లూడింగ్ మా ఎస్ఐ గారితో కలిపి అండ్ ఆర్పీఎఫ్ స్టాఫ్ ఒక అసిస్టెంట్ తో సో మేము మాకున్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వచ్చిన క్లూస్ ను బట్టి హరిబర్మన్ అనే వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి ఒక ముద్దాయిని అరెస్ట్ చేశాం. సో ఈ ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఇతని ఇంటరాగేషన్ లో చాలా మంచి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని కూడా బయటపడ్డాయి. సో దీనిలో ముఖ్యంగా ఏమంటే ఈ హరిబర్మన్ మొదలు ఇతను ఆన్లైన్ బెట్టింగ్స్ కి గేమ్స్ కి అలవాటు పడ్డాడు. సో బెట్టింగ్స్ కి అలవాటు పడిన తర్వాత చిన్నగా ఫస్ట్ ఇతను సెల్ ఫోన్లు చోరీ చేయడం, ఆ చోరీ చేసిన సొమ్మును బెట్టింగ్స్ లో పెట్టడం, ఇలా స్టార్ట్ చేశాడు అనమాట. సో అలాగే అతను సెల్ ఫోన్స్ దొంగలించి దానిలో ఎక్స్పర్ట్ అయిపోయాడు అనమాట. దానిలో ఎలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ చేయాలనే దానికి అలవాటు పడ్డాడు. మొదట అతను సెల్ ఫోన్ కొట్టేస్తాడు. ఈ సెల్ ఫోన్లు ఎవరైతే రైల్లో ప్రయాణం చేస్తుంటారో ముఖ్యంగా ఏసీ బోగీల్లో ఈ సెల్ ఫోన్స్ కొట్టేస్తాడు. సెల్ ఫోన్స్ కొట్టిన తర్వాత మహిళా ప్రయాణికులు పోతామంటే బ్యాగ్ తో సహా కొట్టేస్తాడు. సో ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు అండ్ మొబైల్ ఇవి మాత్రం తీసుకుంటాడు, మిగతా వాడు పడేస్తాడు. అతను తీసుకుంటానే ఫస్ట్ స్క్రీన్ లాక్ ఎలా ఓపెన్ చేస్తాడు. స్క్రీన్ లాక్ కి అతను ఏమంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది చెప్పాడు అనమాట. సో వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అది ఆధార్ కార్డులో ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్ ఉంటుంది, 1960 ఉంటుంది. సో స్క్రీన్ లాక్ చేసేదానికి అతను 1960 అని కొడితే స్క్రీన్ లాక్ ఓపెన్ అయిపోవడం. అలాగే వాళ్ళ పేర్లు ఏమైనా తెలిసిందంటే వాళ్ళ పేరులో ఉండే ఫస్ట్ ఇనిషియల్ ఎన్ అనుకోండి, ఎన్ తో ప్యాటర్న్ లాక్ ఓపెన్ చేయడం. సో అలాగే దాంతో పాటు వాళ్ళ ఫోన్ డిజిట్స్, సో ఫోన్ డిజిట్స్ లో ఉండే చివరి 4 డిజిట్లు లేదా చివరి 6 డిజిట్స్ ఉపయోగించి ఈ విధంగా అతను ఫస్ట్ స్క్రీన్ అనేది అన్లాక్ చేసేవాడు అనమాట. సో ఈ అన్లాక్ చేసిన తర్వాత తిరిగి అతను వెంటనే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్స్ లోకి వెళ్తాడు. సో దానిలో మనం ఆల్రెడీ కొన్ని బ్యాంక్ దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, స్థానిక టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబుతో కలిసి 2వ స్వరంగం పనులను పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయో అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. 2026 సంవత్సరం చివరి నాటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 100లలో పనిచేస్తే ప్రస్తుత ప్రభుత్వం 18 నెలల్లో వేగంగా పనులు చేపడుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పెద్దగా పనులు చేయలేదని విమర్శించారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి దోర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా అంతర్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వాగ్దాలు చెప్పి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం 705 మీటర్లు మాత్రమే ప్రాజెక్టు లైనింగ్ పనులు చేపట్టి ప్రాజెక్టు పూర్తి చేసినట్టుగా చెప్పుకుందని, అయితే తమ ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో పనులు జరిగాయని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. ముందుగా మీ మీడియా ద్వారా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మా మార్కాపురం జిల్లా ప్రజల తరపు నుంచి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో అని మేము అనుకుంటా ఉన్నాం. మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కూడా ఈ ప్రజలకు అర్థం కాకుండా అల్లాడిపోతా ఉన్నారు. ఎందుకంటే అమాయకులు ఈ ప్రాంత ప్రజలు. మీరేది చెప్తే అది నమ్ముతూ ప్రతిసారి మీకు ఓట్లు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి ప్రజలను మీకు మోసం చేయాలని, లేకుంటే ఈ ప్రాంత ప్రజల చెవులో పూలు పెట్టాలని మీకు ఏ రకంగా మనసు ఒప్పిందో మాకైతే అర్థం కావట్లేదు. ఇంత గుడ్డిగా నమ్మినటువంటి ప్రజలను మీరు ఇంత బలంగా మోసం చేస్తారా అనే దానికి ఈ వెలుగొండ ప్రాజెక్టే నిదర్శనం.
మీ పనిలో మీ చిత్తశుద్ధి ఏంటో కనపడతా ఉంది. లైనింగ్ పనులలో, బెంచ్ పనులలో మీరు కనీసం 700 మీటర్లు చేయలేనటువంటి మీరు 5 సంవత్సరాల కాలంలో 18 నెలల్లో మేము ఒక్కొక్కటి 3600 మీటర్లు ఒకటి, 6500 మీటర్లు ఒకటి మేము పనులు చేసి మా చిత్తశుద్ధి, మా నిజాయితీ మేము చూపిస్తే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మా దౌర్భాగ్యం ఏమనుకుంటాం, మీరు ఈ ప్రాంతంలో మీకు ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా ఈ అమాయక ప్రజలు మిమ్మల్ని గుర్తించటం. 700 మీటర్లు ఎక్కడ, 3600 ఎక్కడ, 740 మీటర్లు ఎక్కడ, 6500 మీటర్లు ఎక్కడ? అది 5 సంవత్సరాల్లో నువ్వు పొడిచింది ఆ మాత్రం అయితే, మేము 18 నెలల్లో మేము చేసింది ఇంత భారీ స్థాయిలో మేము చేస్తే మీరు మమ్మల్ని నిధులు లేవు, అవి లేవు, 2000 కోట్లు కేటాయించాలని మాట్లాడతారు. బడ్జెట్లో కేటాయించింది 325 కోట్లు. ఇప్పుడే మా రామన్న చెప్తా ఉన్నాడు 550 కోట్లు ఇచ్చినామని. అంటే ఇంకా తెలియదా? పని ఎంత పని జరిగితే అంత డబ్బులు ఇస్తాం. శ్రీకాకుళం జిల్లా కేంద్రం భక్త పారవశ్యంతో మునిగి తేలింది. సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన శోభయాత్ర కనుల పండుగగా సాగింది. 55 రకాలకు పైగా జానపద సాంప్రదాయ కళారూపాలు, వివిధ క్షేత్రాల దైవ శకటాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కేఆర్ స్టేడియం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారావు అచ్చెన్నాయుడు తన ధర్మపత్నితో కలిసి స్విప్నెల్ దినకర్ పొన్కర్, ఎమ్మెల్యే గోండు శంకర్ వెంట రాగా సాంప్రదాయ డప్పులు కొట్టి శోభయాత్రను వైభవంగా ప్రారంభించారు. శంఖారావాలు, మంగళ వాయిద్యాల మధ్య సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం, అన్నవరం, కనకదుర్గమ్మ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. మహిళల కర్రసాము, అఘోరాల వేషధారణలు, కేరళ డ్రమ్స్, దింసా నృత్యాలు యాత్రకు వన్నె తెచ్చాయి. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడలి, సూర్యమహల్, మిల్ జంక్షన్ మీదుగా అరసవల్లి ఆలయం వరకు సాగిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. ముందుకు వెళ్ళిపోయింది మీ కెమెరా. ఈ ఆలయం యొక్క రథసప్తమి వేడుకని రాష్ట్ర పండుగగా గుర్తించి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో ఈ సంవత్సరం రథసప్తమి సూర్యదేవుడి యొక్క పుట్టినరోజు ఆదివారం పట్టడం వల్ల చాలామంది భక్తులు ఆసక్తిగా ఆలయాన్ని దర్శించాలని ఆతృతతో ఉన్నారు. ఇప్పుడు సరిపోయింది. అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు అంగరంగ వైభవంగా ఉదయం 8,000 మందితో సూర్య నమస్కారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడే శ్రీకాకుళం పట్టణం 8 రీతిలో ఇప్పుడే శోభాయాత్ర ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యమై దేవుని యొక్క దర్శనం చేసుకుని దేవుని ఆశీస్సులు కూడా పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా వ్యవహారం చేశారో ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా ఆతృత పడకుండా చెప్పిన విధంగా చేస్తే ఈసారి జిల్లా యంత్రాంగం సాధారణ భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడు అరసవెల్లి పండుగలు వచ్చినా సరే ప్రతిరోజు కామెంట్ వచ్చేది, పెద్దవాళ్ళకే దర్శనాలు, సామాన్య భక్తులు ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నారని ప్రతిసారి పేపర్లో సిక్కులు రథసప్తమి ఉత్సవాల వేళ 80 అడుగుల రోడ్డు యోగా వేదికగా మారింది. ఉదయం భానుడి లేత కిరణాల సాక్షిగా నిర్వహించిన మెగా సూర్య నమస్కారాలు కార్యక్రమాన్ని కనువిందు చేసింది. దాదాపు 10,000 మంది విద్యార్థులు, యోగా సాధకులు ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేస్తూ నగరాన్ని ఆధ్యాత్మిక ఆరోగ్య చైతన్యంతో నింపేశారు. జిల్లా కలెక్టర్ స్విప్నెల్ దినకర్ పొన్కర్, ఎమ్మెల్యే గోండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోండు శంకర్ స్వయంగా స్టేజిపై యోగా ముద్రలను ప్రదర్శిస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. యోగా గురువుల పర్యవేక్షణలో వేల సంఖ్యలో తరలి వచ్చిన జనసందోహం క్రమశిక్షణతో సూర్య నమస్కారాలు నిర్వహించడం విశేషం. పూరకము చేసేటప్పుడు ఎడమ ముక్కు ద్వారా, మరలా కుడి ముక్కు ద్వారా రేచకము చేసేటప్పుడు, మరలా ఎడమ ముక్కు ద్వారా రేచకం చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉండండి.
లేదా ఓంకారాన్ని చెప్తూ ఉండండి, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి. నాడీ శోధన ప్రాణాయామాన్ని చేస్తుండండి. నాడీ శోధన ప్రాణాయామం వల్ల మన నాడీ మండలం సాత్వికమైనటువంటి భావం వస్తుంది. నాడీ శోధన ప్రాణాయామం చేస్తున్నంతసేపు కూడా మీరు మీ శ్వాసను గమనిస్తూనే ఉండండి. ఓంకారాన్ని మనసులో జపిస్తుండండి. గాయత్రి విశ్రాంతినివ్వండి. జననేంద్రియాలు, పొత్తి కడుపు, పొట్ట, నాభి ప్రాంతము, ఛాతీ భాగము. 4 left leg back, 5 6 7 8 9 left leg front, 10 11 breathe in, 12 breathe out, 12. Again let us start together. 1 Namaskar Mudra, 2 breathe in, 3 breathe out, 4 left leg back, 5 6 Ashtangasana, 7 Cobrasana, 8 9 left leg front, 10 11 12. Last round, breathe in together. 1 with enthusiastic, 2 3 4 right leg back, 5 6 Ashtangasana, 7 Bhujangasana, 8 9 right leg front, 10 11 12. పూర్వోదయ పథకం ద్వారా ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం 2,000 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, గడిగిడ్డ, చంపావతి అనుసంధానానికి 1,300 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ రూపొందించారని వెల్లడించారు. నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు ఇప్పటికే ఉన్న జలాశయాలు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు మరమ్మతులు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సుజల స్రవంతి ప్రాజెక్టు ఆన్లైన్ మార్పు విషయంలో త్వరలోనే సంబంధిత రైతులతో సమావేశం నిర్వహిస్తామని వారు తెలియజేశారు. ఎందుకంటే ఈరోజు ఎంజీఎన్ఆర్జీసీలో అనేకమైనటువంటి ఫండ్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గత 18 నెలలుగా చేయడం జరిగింది. అటు వేజ్ కాంపోనెంట్ని సరైన దశగా వినియోగించుకొని ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. సుమారు 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సుమారు 250 కోట్ల వర్క్లు కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. వాటికి కూడా పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వేజ్ కాంపోనెంట్ కూడా చాలా పారదర్శకంగా అవసరమైన చోట, అంటే వేజ్ కాంపోనెంట్ ఒకే వర్క్ కాకుండా మల్టిపుల్ వర్క్స్ కూడా క్రియేట్ చేసి ఫండ్ని యూటిలైజేషన్ అనేది పబ్లిక్ అసెట్ క్రియేట్ చేసే విధానంలో అడ్మినిస్ట్రేటివ్ అవుతుంది. ఫండ్ ఎక్కడ కూడా మిస్యూటిలైజ్ జరగట్లేదు. ప్రతి ఫండ్ను కూడా 4-5 వెర్టికల్స్ క్రియేట్ చేసి చిన్న చిన్న పాండ్స్ క్రియేట్ చేయడంలో కానీ, హార్టికల్చర్ క్రాప్స్కి ఇంటిగ్రేట్ చేయడంలో కానీ, మరి అలాగే చిన్న చిన్న బందులు రిపేర్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా కార్యరూపం చేయడం జరుగుతూ ఉంది. చాలా పారదర్శకంగా, చాలా డిసిప్లైన్డ్గా పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి అలాగే ఆయన చేస్తున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో ఆయనకు అప్పుడు జరిగేటువంటి విధానాలని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ విధానాలు జరిగాయని సంగతి ఆయనకు తెలుసు కాబట్టి అప్పుడు జరిగిన విధానాలు అవి. ఇప్పుడైతే ఆ విధానాలు ఏవీ లేవు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రజలకు ఆస్తి కలిగించే దశగా పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఆయన చేసినటువంటి విమర్శని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాము. దాన్ని మీరు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాలనే సంగతి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మీ ద్వారా ఆయన తెలియజేసుకుంటున్నాను, వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పెన్షన్స్ తీశారు. 10 లక్షల మందికి పెన్షన్ తీసేసి చాలామంది పెన్షన్ అర్హత అనేది కోల్పోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పెన్షన్ కూడా తీయలేదు. ఎవరైతే వయసు రీత్యా స్వర్గస్థులయ్యారో వాళ్ళ బాపట్ల పట్టణంలోని వైన్ షాపులో ఓ మహిళ హల్చల్ చేసింది.
యువకుడిపై దాడి చేసి పైపెచ్చు అతడిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వైన్ షాపులో తీవ్ర గందరగోళం నెలకొంది. ఏలూరు జాతర మహోత్సవ కమిటీ నిర్వాహకులకు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సూచనలు చేశారు. మళ్ళీ చెప్తున్నాం, మీ ఒక్క వాలంటీర్లకి మీకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఇవ్వాలి. ఆల్రెడీ మేము చెప్పాం, మీరు కలర్స్ డ్రెస్ కోడ్ ఇచ్చి మీ జాతర కమిటీ మెంబర్స్తో పాటు ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళందరూ పేర్లు మాకు ఇవ్వాలి. అలానే వాలంటీర్లు ఎక్కడా కూడా పబ్లిక్ తోటి ఎక్సెస్ బిహేవ్ చేయకూడదు. ఎక్సెస్ బిహేవ్ చేస్తే మాత్రం మేము ఊరుకోము. రెండో విషయం చెప్తున్నాం, జాతర కమిటీ సభ్యులందరూ కూడా ఈ బోనాలు ఇచ్చేటప్పుడు కానీ కొర్రల బండి తిరిగేటప్పుడు ఈ బొట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఉపేక్షించము. అదేవిధంగా మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కడన్నా విద్యుత్ లూజ్ తీగలు కానీ విద్యుత్ సంబంధించిన తీగలు కానీ ఏటైనా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే ఉంది. ఏదన్నా ప్రమాదం కానీ మేము చెప్పిన సూచనలు మీరు అగనిస్ట్గా పనిచేస్తే మీ పైన కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ ఉంది మర్డర్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది, 304 Part 2B అని. అది సుమారుగా 15 సంవత్సరాల జైలు శిక్ష, లైఫ్ పడుద్ది. గుర్తుపెట్టుకోండి, మనం చేసేదానికి ఎంత పెద్ద జాతరలో చిన్న అపశృతి తెలినా పెద్ద సెక్షన్ కింద కేసు నమోదవుద్ది. కాబట్టి అత్యంత జాగ్రత్తతో ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే మీ వాలంటీర్స్ని అందరినీ కూడా అదుపులో ఉండి ప్రజలకి మనం సేవ చేయడానికి ఫెసిలిటీ చేయడానికి మాత్రమే వాలంటీర్స్ ఉండాలి. కాబట్టి వాళ్ళకి సరైన ఆ అడ్రస్ చెప్పడం, సరైన వాళ్ళకి దర్శనం చేయించడమే మన విధి. వాళ్ళు సంతోషంగా దర్శనం చేసుకోవడం, వెళ్ళటం. మాజీ మంత్రి జోగి రమేష్ విడుదల సందర్భంగా ఇబ్రహీంపట్నం ఇంటి వద్ద ఆనందోత్సాహాలతో జోగి రమేష్ జిందాబాద్, జగనన్న జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులు జోగి రమేష్, జోగు రాములకు హారతులిచ్చి ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు. జోగి రమేష్ రాకతో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ ట్రాఫిక్ స్తంభించుకోవడంతో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు ఎస్సీపీకి జోగి రమేష్ కి మధ్య వాగ్వివాదం జరగడమైంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి 3 పండుగలను జోగి రమేష్ రాకతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఇంటి వద్ద జరుపుకుంటున్నటువంటి వైనం. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 12 మందిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా చొచ్చురు గల్లా ప్రాంతంలో కొందరు స్థానికులు మంచులో చిక్కుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చొచ్చురు గల్లా ప్రాంతానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంఘ్ పోలీస్ పోస్టుకు అత్యవసర సహాయం కోసం ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి బయలుదేరారు.
దట్టమైన మంచు, క్లిష్టమైన మార్గంలో సుమారు 3 గంటల పాటు ప్రయాణించి చిక్కుకుపోయిన వారి వద్దకు చేరుకున్నారు. పోలీసులు వృద్ధులను చేతులు పట్టుకొని సురక్షితంగా నడిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. फोटो तो बना